అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 30వ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కన్యారాశి వారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరిగిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలు ఏర్పడిన అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం పొందుతారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉండిన ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కీలకమైనటువంటి వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఆనందంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధం ఏర్పడుతుంది. అధికారులను మెప్పించడానికి కాస్త శ్రమిస్తారు. చేపట్టబోయే పనిలో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభవార్తను వింటారు. శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలకమైనటువంటి విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి లభిస్తుంది. విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పును పొందుతారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఏర్పడిన అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఏర్పడిన సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. గృహ వాహన యోగాలు ఏర్పడిన దగ్గర వారి సహకారంతో మేలైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక
ఆనందాన్ని కలిగి ఉంటారు. ఒత్తిడిని దరిచేయనీయవద్దు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరును. మనశ్శాంతి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనవసరమైనటువంటి విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు. మనశ్శాంతి లోపించుకున్నా చూసుకోవాలి. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం.